హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రతి స్త్రీకి ఉండాల్సిన 5 ముఖ్యమైన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఆఖరి వరకు వినండి, ఎందుకంటే ఆఖరిది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. సమాజం ఎంత మారుతున్నా, ఆధునికత ఎంత పెరుగుతున్నా, కుటుంబం సంతోషంగా ముందుకు సాగాలన్నా, ఒక తరం సరైన దారిలో నడవాలన్నా దానికి మూలస్తంభం ఒక ఆడదే కదా. కానీ ఇప్పుడున్న ఈ రోజుల్లో కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, పిల్లల పెంపకం, ఇంట్లో పనులు, ఇలా అన్నిటి మధ్య స్త్రీ తన్ని తాను పూర్తిగా కోల్పోతుంది. అందరి కోసం బ్రతికే ఈ క్రమంలో తన్ని తాను ఎలా ఉండాలో తనకంటూ ఒక ప్రత్యేకం ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నారు. మన సంస్కృతిలో ముఖ్యమైన విషయాలు బోలెడున్నాయి. చాణక్య నీతిలో పెద్దలు స్త్రీని కేవలం ఒక ఇంటికే పరిమితం చేయలేదు. ఆమెను ఒక అద్భుతమైన శక్తిగా, ఇంటికి వెలుగుగా వర్ణించారు. అయితే ఒక స్త్రీ తన జీవితంలో నిజమైన సంతోషాన్ని, సమాజంలో అత్యున్నత గౌరవాన్ని పొందాలంటే ఆమెలో ఉండాల్సిన కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలని చెబుతూ ఉంటారు. అవి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు తన జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాల్సిన 5 విషయాలు తెలుసుకుందాం. ఇందులో ఆఖరిది చాలా ముఖ్యమైనది, అస్సలు వదలొద్దు. అది మీ జీవితాన్నే కాదు, మొత్తం మీ కుటుంబం భవిష్యత్తును, మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కాబట్టి ఆఖరి వరకు కాస్త ఓపికతో చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. మొదటిది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక ఆడదానికి అందం కంటే ముందు ఆమె ధరించే ఆభరణాల కంటే ఆత్మగౌరవం చాలా గొప్పది. ప్రతి చిన్న విషయానికి రాజీ పడటం, ఎవరైనా ఏదైనా అన్నా మౌనంగా భరించడం, ఎదుటి వారి కోసం పూర్తిగా తన ఇష్టాలను చంపుకోవడం అనేది గొప్ప గుణం కాదు. అది స్వయంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అవుతుంది. ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు, తన విలువేంటో తనకు స్పష్టంగా తెలియడం. ఇంట్లో అయినా, పనిచేసే చోటైనా, బంధువుల మధ్య అయినా తన్ని తాను గౌరవించుకునే స్త్రీని ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది. చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, లేదా మీ మనస్సు నొప్పించినప్పుడు కోపంతో అరవకుండా ప్రశాంతంగా, ధైర్యంగా మీ హద్దులేంటో వారికి అర్థమయ్యేలా చెప్పండి. నేను నా బాధ్యతలు సరిగ్గానే చేస్తున్నాను, నాకంటూ ఒక విలువ ఉంది, పరిధి ఉంది అనే స్పష్టత మీలో ఉన్నప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని చులకన చేయరు. ఆత్మగౌరవం ఉన్న స్త్రీని తన పిల్లలకు కూడా అదే నూరిపోస్తుంది. తన తల్లిని చూసి పెరిగిన పిల్లలు కూడా భవిష్యత్తులో ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. రెండవది భావోద్వేగ దృఢత్వం లేదా ఎమోషనల్ రెసిలియన్స్. సాధారణంగా స్త్రీకి మనసు చాలా సున్నితం. ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే కన్నీరు పెట్టేసుకుని బోరున ఏడుస్తారు. లేదా ఎవరన్నా ఒక మాట అంటే రోజుల తరబడి అదే ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పూలబాట అస్సలు కాదు. ఎన్నో సవాళ్లు విసురుతారు, కష్టాలు, ఊహించని అవమానాలు ఎదురవుతాయి. వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే భావోద్వేగ దృఢత్వం చాలా అవసరం. ఇంటికి పెద్ద కష్టం వచ్చినప్పుడు, లేదా ఇంట్లో భర్త ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక స్థిరమైన మనసుతో ఉన్న స్త్రీ, నేనున్నాను, మనందరం కలిసి దీన్ని దాటుకుంటూ వెళ్ళగలం అని చెప్పే ఆడవాళ్ళు ఎప్పటికీ కూలిపోరు. కోపం, దుఃఖం, భయం వచ్చినప్పుడు వాటికి బానిస కాకుండా వాటిని నియంత్రించుకొని ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే లక్షణం ప్రతి ఆడవాళ్ళకి ఉండాలి. కన్నీళ్లు రావడం బలహీనత కాదు, కన్నీళ్లు తుడుచుకొని ధైర్యంగా ముందుకు సాగే మనస్తత్వమే అసలైన బలం. ఇక మూడవ లక్షణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇవి మీకు ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి, అలానే నచ్చాయి, అర్థమవుతున్నాయని నేను ఆశిస్తూ ఉన్నానండి. ఇంకాస్త మనసు పెడితే అన్నీ కూడా మీకు ఎంతో బాగా అర్థమవుతాయన్నమాట. మరి ఇక మూడవ విషయం ఏంటి, ఆడవారిలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణంలో మూడోది ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా అవసరం కదా. అవునా కాదా మీరే చెప్పండి. అంతేకాదు, మీకు మీరు విలువ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి ఇది ఆఖరి వరకు విని మీలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని అలవాటు చేసుకోవాలనేది మీకు మీరే మోటివేషనల్గా చెప్పుకోండి. మూడవది ఆర్థిక క్రమశిక్షణ. పెద్దలు ఎప్పుడూ కూడా ఒక మాట అంటూ ఉంటారు, ఇంటి ఇల్లాలు పొదుపు చేస్తే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా
పేదరికాన్ని చూడదు అని. ఒక ఆడవారికి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, లేదా భర్త కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. అవసరానికి మించి వృధా ఖర్చు చేయకపోవడం, భవిష్యత్తు కోసం కొత్తది దాచిపెట్టడం అనేది ఒక గొప్ప కళ. మీరు ఉద్యోగం చేసేవారైనా లేదా కేవలం గృహిణి అయినా సరే, మీకంటూ కొంత డబ్బుని ఆదా చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కష్టకాలంలో ఆ పొదుపే మీ కుటుంబానికి పెద్ద ఎమర్జెన్సీ ఫండ్ లాగా మారి పెద్ద భరోసాని ఇస్తుంది. రేపు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎవ్వరి ముందు చేయి చాపకుండా మీరే ఇంటికి అండగా నిలబడాలి. ఆర్థిక విషయాలపై అవగాహన ఉన్న ఆడవారు తన పిల్లలకు కూడా డబ్బు విలువను, ఆ క్రమశిక్షణను చిన్నప్పటి నుంచే నేర్పుతారు. 4వ లక్షణం నిరంతర జ్ఞాన సముపార్జన లేదా ఎప్పుడు నేర్చుకునే తత్వం. చదువు అంటే కేవలం స్కూల్ లేదా కాలేజీలో సర్టిఫికేట్లు తెచ్చుకోవడం మాత్రమే కాదు. నిజమైన జ్ఞానం అంటే ప్రపంచం ఎలా మారుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే. ఒక ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించాలి. అది ఒక కొత్త వంటకం కావచ్చు, కొత్త టెక్నాలజీ గురించి కావచ్చు, మారుతున్న పిల్లల మనస్తత్వాల గురించి కావచ్చు, లేదా మన సాంప్రదాయాలు కావచ్చు, ఇతిహాసాల గురించి కావచ్చు. నాకు అన్నీ తెలుసు అనుకునేవారు అక్కడే ఆగిపోతారు. కానీ నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి అనుకునేవారే ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో పిల్లలు అడిగే ఎన్నో బోలెడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలంటే తల్లికి మంచి జ్ఞానం ఉండాలి. మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. మంచి విషయాలు వినడం లాంటి అలవాట్లు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక చివరిది అత్యంత ముఖ్యమైన లక్షణం 5వది, తనని తాను ప్రేమించుకోవడం, సెల్ఫ్ కేర్. అంటే తనని తాను ప్రేమించుకోవడం కూడా ఒక గొప్ప లక్షణమనే చెప్పుకోవచ్చు. ఇది మీకు గొప్ప లక్షణం ఏంటి అన్న సందేహం రావచ్చు. కానీ ఒక ఇల్లాలుగా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు భర్త కోసం, పిల్లల కోసం, అత్తమామల కోసం, కుటుంబం కోసం, అమ్మ నాన్నల కోసం, అందరి కోసం పరిగెడతారు. కానీ ఆగి మీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏమిష్టం? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకేం కావాలి? మీ మనసు ఏం చెప్తుంది? ఏం కోరుకుంటుంది? ఎప్పుడూ పట్టించుకోరు. ఇంట్లో మిగిలిపోయిన అన్నం తినడం, ఆరోగ్యం అసలు బాగాలేకపోయినా ఎవ్వరికీ చెప్పకుండా పనులు చేయడం, ఇలాంటి త్యాగాలు ఎంతోమంది చేస్తూ ఉంటారు. అవి మిమ్మల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసుకోవడమే. ఒక కారు సాఫీగా నడవాలంటే ముందు దాని ఇంజిన్ బాగుండాలి. అలానే కుటుంబం అంతా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆ కుటుంబానికి మూల స్తంభమైన మీరు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఆడవాళ్ళు ఉండాలి. ఇది నిజం. కనీసం అరగంట సమయం మీకోసం మీరు కేటాయించుకోండి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ ఇష్టాలకు విలువ ఇవ్వండి. అప్పుడు అందరి జీవితాలను మీరే చక్కదిద్దుతారు. సో అర్థమైంది కదా? ఈ 5 ముఖ్యమైన లక్షణాలు మీలో కూడా అలవాటు చేసుకోండి. 5వది అత్యంత ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అప్పుడే మీరు మిమ్మల్నే కాదు, కుటుంబాన్ని కూడా ప్రేమించగలరు. ఈ వీడియో మీకు నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.